తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, దైవజ్ఞ రత్న, జ్యోతిష్య రత్న డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడదాం. హనుమ జయంతి యొక్క విశిష్టత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. హనుమ జయంతి వచ్చింది కాబట్టి ముఖ్యంగా హనుమంతుడి యొక్క విశిష్టత గురించి మాకు తెలియజేయండి. అలాగే హనుమ జయంతి యొక్క విశిష్టత గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అతులిత బలదామం స్వర్ణశైలాపదేహం ధన్యవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. గోష్పదీకృత వారాశం మషగీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. హనుమ అనగానే అదొక రకమైనటువంటి ఆనందం. హనుమ అంటే అదొక రకమైనటువంటి తేజస్సు కలుగుతుంది. అటువంటి హనుమ నామ ఉచ్చారణతో మారుమ్రోగే ఈ యొక్క పర్వదినం హనుమత్ జయంతి. అంటే కేవలం వానరుడే కాకుండా వానరుడి నుంచి రామభక్తుడై, రామభక్తుడి నుంచి చిరంజీవి అయి అన్ని యుగాలలో కూడా తన యొక్క విశిష్టతను చాటుకునేటటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజున హనుమ గురించి తెలుసుకోవడం పూర్వజన్మ సుకృతం మీకు మాకు కూడా. ఈ యొక్క హనుమ అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి కావ్యంలో హనుమ ప్రవేశానికి ముందు రామాయణం అంతా ఒక ఎత్తు అయితే, హనుమ ప్రవేశం తర్వాత రామాయణం ఒక ఎత్తు. అంటే కేవలం హనుమ ప్రవేశం తర్వాత రామాయణ కావ్యానికే అద్భుతమైనటువంటి తేజస్సుని కల్పించిన వాడు హనుమ. హనుమ జననం అనిర్వచనీయం, హనుమ శక్తి అద్వితీయం. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇంద్రలోకంలో ఇంద్రాది దేవతలంతా కొలువై తీరు ఉన్నప్పుడు పుంజిక స్థల అనేటటువంటి ఒక అప్సరస నాట్యం ఆడేటువంటి ఒక అప్సరస ఆవిడ. ఆ అప్సరస దేవగురుడైనటువంటి బృహస్పతుల వారిని ఉద్దేశించి అపహాస్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో బృహస్పతుల వారు అంటే కూడా దేవతలందరికీ గురువు, అంటే చాలా విశేషమైనటువంటి జ్ఞాన సంపన్నుడు, తేజో సంపన్నుడైనటువంటి బృహస్పతుల వారికి చిరుమాత్రం కోపం రావడం జరిగింది ఆ అపహాస్యంగా మాట్లాడడం సందర్భంలో. అసలు ఎప్పుడూ కోపం రాని బృహస్పతుల వారు, ఎవరిని శపించని బృహస్పతుల వారు కోపంతో భూలోకంలో వానర స్త్రీగా జన్మించు, ఈ అపహాస్యంగా చిల్లరగా చేసినటువంటి నీ క్రీడ అలాగే నువ్వు సంచరించాలి అని చెప్పి వెంటనే ఆయన శపించడం జరిగింది. ఈ పుంజికస్థల ఒక్క నిమిషంలో తేరుకొని తను చేసిన తప్పిదానికి ప్రాధేయపడి సాష్టాంగ నమస్కారం చేసి బృహస్పతుల వారిని వేడుకుంది. నాకు ఈ యొక్క శాపానికి అవసానం నాకు కావాలి, ఆ శాపం పోయే మార్గం చెప్పండి నాకని చెప్తే, నీ గర్భం నుండి అత్యంత తేజో సంపన్నుడైనటువంటి పుత్రుడు జన్మించిన తరువాత నీకు ఈ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి బృహస్పతుల వారు శాప విమోచనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఆవిడ వానర స్త్రీగా భూలోకంలో జన్మించడం, అలాగే వానర శ్రేష్ఠుడైనటువంటి వానర వీరుడైనటువంటి కేసరి అనే ఒక వానరుణ్ణి ఆవిడ వివాహం చేసుకోవడం, వివాహానంతరం తన శాపం పోగొట్టగలిగే పుత్రుడు జన్మించాలి కాబట్టి వాయుదేవుణ్ణి ప్రార్థించడం, ఆ వాయుదేవుడు శివుని అంశ అయినటువంటి శివుని యొక్క వీర్యము, శివుని యొక్క తేజస్సు పార్వతి ధరించలేని సందర్భంలో ఆ తేజస్సు వాయుదేవునిలోకి, వాయుదేవుని అంశతో కేసరి ద్వారా అంజనాదేవిలో గర్భంలోకి ప్రవేశించడం, తద్వారా హనుమ జననం జరగడం జరిగింది. ఇదంతా ఒక హనుమ వృత్తాంతం. ఎటువంటి హనుమ జన్మించాడు అంటే, ఆవిడ గర్భం నుంచి జన్మించిన కొద్ది నిమిషాల తర్వాతనే ఆవిడ ఏదో పనుండి బయటికి వెళ్ళింది, 2 అడుగులు బయటకు వేసింది ఇంట్లోంచి. అప్పటికే ఆయనకు ఆకలి అవడం మొదలుపెట్టింది హనుమంతుడికి.
బయటకు వచ్చి చూశాడు. చాలా చిన్న వానరం. బయటకు వచ్చి చూస్తే ఎర్రగా ఒక పండులాగా కనపడుతోంది. ఎవరైనా సూర్యభగవానుడు. వెంటనే ఒక్కసారి ఆకలిగా ఉంది పండు అని భావించి భూలోకం నుండి ప్రారంభించినటువంటి ప్రయాణం అతి కొద్ది క్షణాలలో సూర్యభగవానుడి దాకా చేరుకోవడం జరిగిపోయింది. సూర్యభగవానుడు చూస్తున్నాడు, ఎవరో ఒక తేజస్సు తన వైపు ప్రయాణం చేస్తోంది. ఏమిటి ఈ తేజస్సు? ఎక్కడి నుంచి వస్తుంది ఈ తేజస్సు? మరి దగ్గర దాకా వస్తే భస్మం అయిపోతుంది కదా తన కాంతితో. వెంటనే ఇంద్రుడిని పిలిచాడు. ఇంద్ర, ఎవరో ఏదో తేజస్సు నా వైపు వస్తుంది, ఒక్కసారి చూడమని. ఎప్పుడైతే పిలిచాడో ఇంద్రుడు అడ్డుకునే సమయం లేని సందర్భంలో తన వజ్రాయుధంతో హనుమ యొక్క ప్రయాణాన్ని ఆపడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించి హనుమ యొక్క దవడ మీద కొట్టడం జరిగింది. అప్పటి వరకు ఆంజనేయ స్వామికి పేరు కూడా పెట్టలేదు. ఎప్పుడైతే వజ్రాయుధంతో దవడ మీద కొట్టడం జరిగిందో ఈ యొక్క ఎడమ దవడ వాచి కొంచెం ఉబ్బెత్తుగా ఉండటం, ఆ వజ్రాయుధంతో కొట్టిన దవడ వాచిన దాన్ని హనుమ నామధేయంగా పెట్టడం జరిగిపోయింది. అక్కడి నుంచి హనుమ యాత్ర ప్రారంభమైంది. విశేషమైనటువంటి హనుమ ఎప్పుడైతే వజ్రాయుధంతో కొట్టినా ఆగని హనుమ పండు అనుకొని సూర్యభగవానుడిని మింగేశాడు. ఇది యథార్థంగా జరిగినటువంటి సృష్టిలో ఒక గొప్ప కార్యం అండి. కల్పితం కాదు, కథ కాదు, కావ్యం కాదు, జరిగినది. ఎప్పుడైతే సూర్యభగవానుడిని మింగేశాడో జగత్తు యావత్తు కూడా చీకటిలోకి వెళ్ళిపోయింది, చీకటమైపోయింది, కాంతి లేదు. అప్పుడు దేవతలంతా ప్రార్థించిన తర్వాత వాయుదేవుడు తన యొక్క అంశతో పుట్టినటువంటి కుమారుడైనటువంటి కుమార సమానుడైనటువంటి హనుమను వారించి సూర్యభగవానుడిని వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. తద్వారా హనుమత్ శక్తి యావత్ దేవతలకి తెలియడం జరిగింది. పుట్టిన కొన్ని క్షణాల్లో అంటే కొన్ని గడియలలో, గడియ అంటే ఒక 24 నిమిషాలు మనకి, అంటే ఒక 4-5 గడియల్లో ఇదంతా జరిగిపోయింది పుట్టిన కొంచెంసేపట్లో. ఎప్పుడైతే ఇది జరిగిందో హనుమ ఇంత శక్తి సంపన్నుడు కాబట్టి రానున్న కాలంలో శిష్టరక్షణకు దుష్ట శిక్షణకు కావలసినటువంటి శక్తిని తనకు ఇవ్వాలి అని చెప్పి దేవతలంతా కూడా తమ యొక్క శక్తిని ధారపోయడం జరిగింది. అత్యంత బలవంతుడైపోయాడు. ఇప్పుడు అంతకుముందు శక్తివంతుడల్లా హనుమ బలవంతుడైపోయాడు. సరే, చిన్నతనం కాబట్టి ఆడుకుంటూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు. ఈ అల్లరి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక యాగం జరుగుతుంటే యాగానికి తగిన హోమగుండాన్ని పాడు చేసేసేవాడు. అమాంతం పరిగెడుతూ చెట్లను పీకి విసిరేసేవాడు. అంటే తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. ఆ సందర్భంలో బ్రహ్మగారు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి తదితర మహాదేవతలంతా కూడా ఆలోచించి హనుమకు తన రహస్యం తనకు తెలియనంతసేపు ఇబ్బంది ఉండదు కాబట్టి ఎవరైనా చెప్పేంత వరకు తన శక్తి తనకు తెలియకుండా ఉండేట్టుగా తనని నివారించాలనే ఉద్దేశంతో హనుమకు ఒక చిన్నపాటి ఒక మందబుద్ధిని కలిగించారు. అంటే తన లోపల ఎంత శక్తి ఉందో ఆ శక్తి తనకు తెలియదు. అక్కడి నుంచి అలరి మానేసి సూర్యభగవాను యొక్క సంపూర్ణమైనటువంటి గురుత్వంతో గురువుగా స్వీకరించి సూర్యభగవానుడే గురువుగా ఉండి సకల శాస్త్రాలు సకల విద్యలను హనుమంతుడికి బోధించడం జరిగింది. ఇది ఆనాడు జన్మించింది మొదలు సూర్యభగవానుడు గురువుగా స్వీకరణ వరకు కూడా, శిష్యుడిగా స్వీకరించేంత వరకు కూడా జరిగినటువంటి మొట్టమొదటి రోజు. కాబట్టి అందుకే హనుమత్ జయంతి అంటే అది వాస్తవానికి పుట్టినరోజు కాదు, విజయాన్ని పొందిన రోజుగా మనం భావించవచ్చు, జయం పొందిన రోజు అని మనం భావించవచ్చు. అటువంటి హనుమ ఎటువంటి శోభాయమానము అంటే నవవ్యాకరణ పండితుడిగా చెప్పుకుంటూ ఉంటారు హనుమని. నవవ్యాకరణ పండితుడు. ఎవరైతే హనుమని ధ్యానం చేస్తారో, హనుమని ధ్యానం చేసి ఒక్కసారి హనుమ అని మనం గనక ఉచ్చరించినట్లయితే ఏ శక్తి వస్తుందో మనకి ఏం చెప్పారంటే బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్. బుద్ధిర్బలం అంటే హనుమని ఒకసారి గనక స్మరిస్తే, హనుమా అని ఒకసారి మనం ధ్యానిస్తే బుద్ధిర్బలం
యశోధైర్యం. యశస్సు అంటే మనం సంపాదించుకునే కీర్తి ప్రతిష్టలు. అంటే మనం నిత్యం మనం చేసేటువంటి కార్యాచరణలో మనం పొందేటువంటి విజయం, ఆ విజయం ద్వారా మనం సాధించేటువంటి కీర్తి, వీటన్నిటిలో కూడా అధైర్యము అనే మాట ఉండదట హనుమని ధ్యానిస్తే. బుద్ధి యందు బలం కలుగుతుందట. అంటే ఏ పని ఏ సమయానికి ఎలా చెయ్యాలో, ఎలా చెయ్యకూడదో, ఎంతవరకు చెయ్యాలో ఖచ్చితత్వాన్ని పొందగలిగే శక్తిని పొందుతాం. నిర్భయత్వమరోగత. మనం మన జీవనశైలిలో నడిచేటప్పుడు ఎంతవరకు మన ప్రయాణం ఉందో అంతవరకు కూడా భయం లేకుండా నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ. మొట్టమొదట కలియుగంలో ఈనాడు యువతకు, ఈనాడు ప్రజలకు మహా ఉత్కృష్టమైనటువంటి రోగం ఒకటి ఉంది. ఏమిటంటే బద్ధకం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనే ఒక దుస్సాంప్రదాయంలో నడుస్తోంది యువతంతా. అటువంటి యువతకు హనుమ నామస్మరణ వల్ల అజాడ్యం వాక్పటుత్వంచ. జాడ్యము అనేది తొలగిపోతుందట. జాడ్యము అంటే బద్ధకం. ఏ పని చేయాలన్నా కానీ తప్పనిసరిగా ఆ పని మీద శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధి, అలాగే ఆ పని మీద భక్తి కూడా ఉండాలి. అటువంటి ఈ నాలుగిటిని అందించగలిగే ఏకైక శక్తి హనుమ అని మనకి పురాణాలు చెప్తున్నాయి. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం వాక్పటుత్వంచ. ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఏది మాట్లాడాలో విజ్ఞానపూర్వకంగా మేధా సంపత్తితో మాట్లాడగలిగే శక్తినిచ్చేది కూడా హనుమ అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇది హనుమ జయంతి యొక్క విశిష్టత. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.